చామంతి ఇంకా ఇంటికి రాలేదని చెప్పి స్వర అయితే అటు ఇటు తిరుగుతూ ఏంటి చామంతి ఈ టైం అయింది ఇంకా రాలేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. అలా కంగారు పడుతూ స్వర ఉండగా ఇంతలో అక్కడికి చామంతి వస్తుంది. చామంతి రాగానే హాయ్ స్వర అని చెప్పి అంటుంది. ఏంటి చామంతి ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు, ఏంటి ఇంతవరకు నువ్వు రాలేదేంటి అని చెప్పి అంటుంది. అది విని చామంతి అయితే అది ఫ్రెండ్స్తో అలాగా ఆఫీస్లోనే ఉండిపోయాను అని చెప్పి చామంతి అంటుంది. ఫ్రెండ్స్ అంటే ఎవరు అని చెప్పి చామంతిని స్వర అడుగుతుంది. ఫ్రెండ్ అంటే పొద్దున్న స్కూటీపై డ్రాప్ చేశాడు కదా ఆ అబ్బాయేనా అని చెప్పి చామంతిని స్వర అడుగుతుంది. అది వినగానే చామంతి అయితే అవును ఆ అబ్బాయే జయకృష్ణ, అతను కూడా ఆఫీస్లో ఒక ఫ్రెండే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే అయినా నువ్వేంటి ఎప్పుడూ లేనిది ఇలా కంగారు పడుతూ ఉన్నావు, అయినా నీలో ఏదో మార్పు వచ్చింది చామంతి అని చెప్పి స్వర చామంతితో అంటుంది. అది విని చామంతి అయితే అదేం లేదు స్వర, ఇప్పుడు వరకు టైర్డ్ అయిపోయాను కదా, కొంచెం ఫ్రెష్ అయ్యాక నీతో మాట్లాడుతాను సరేనా, ఇప్పటి వరకు ఆఫీస్లో ఉండి బాగా వినాయక చవితి వేడుకలు జరుపుకున్నాము, అందుకే కొంచెం టైర్డ్ అయ్యాను, ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతానని చెప్పి చామంతి స్వర నుండి తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి స్వర అయితే అనుమానం పడుతూ ఉంటుంది. ఏంటి చామంతి నా దగ్గర ఏదో దాస్తుంది, ఆ విషయం అయితే మాత్రం నాకు అర్థమవుతుంది. మొన్న అలాగే ఫ్రెండ్ బ్యూటీ పార్లర్ అలవాటు చేశాడు అని అన్నది, ఇప్పుడు ఏమించో ఆ ఫ్రెండ్తోనే కలిసి ఉన్నది. ఏంటో ఇదంతా చూస్తుంటే నాకైతే మాత్రం తేడా కొడుతుంది. చామంతి ఎవరి ట్రాప్లోనైనా పడిందా ఏంటా, అలాగాని పడితే మేము ఉండడమే ఏదో అలా ఉంటున్నాము, అలాంటిది ఇప్పుడు చామంతి కానీ అలాంటి పనులు చేస్తే మేమేమైపోతాము అని చెప్పి స్వర భయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.